చాలా బాగా చూపించాడు. సినిమా అయితే ఓవరాల్గా బాగుందన్న. ఈగల్ చూసొచ్చానండి. రవితేజ సక్సెస్ఫుల్గా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు ఫ్లాపుల్లో. బ్లాక్ మార్కెట్లోకి ఇల్లీగల్ వెపన్స్ అనేది బ్లాక్ మార్కెట్లోకి రాకుండా తన వంతు ప్రయత్నం రవితేజ ఎలా ప్రయత్నం చేశాడు అనేది ఈగల్ అండి. మొత్తం బోరింగ్ ఉంది ఫిలిము. హై బడ్జెట్ యాక్షన్ సీక్వెన్సెస్ అనేది ఎవరికైతే నచ్చుతాయో ఈ యాక్షన్ సీక్వెన్స్ వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. ఇది రెస్ట్ ఆఫ్ ద పీపుల్ బెటర్ టు స్కిప్ ద మూవీ. బోరింగ్ అన్న. హ్యాట్రిక్ అంటే ఫ్లాపుల్లో హ్యాట్రిక్ అన్న, అది వేరు. ఫ్లాపుల్లో హ్యాట్రిక్. రవితేజ ఇటువంటి ఎందుకో యాంటీ హీరో ఉన్న సినిమాలు తీస్తున్నాడు, లాస్ట్కి వచ్చేసరికి హీరో అవుతున్నాడు. మనకి మెయిన్ స్టోరీ అర్థం అవడానికే క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఓవర్ ఎలివేషన్స్ ఓవర్గా ఉన్నాయి, మంచిగా బిల్డప్ ఎక్కువ ఉంది. మాట చెప్పాలి, కేజీఎఫ్ సలార్ ఏం లేదు. నరేషన్ వచ్చేసి ఈ విక్రమ్ థీమ్ లాగా ఉంటుంది. విక్రమ్ ఎలా నరేషన్ ఉందో ఆ విక్రమ్ మూవీలో అదే ఫాలో అయిపోయాడు ఈ డైరెక్టర్. ఈ డైరెక్టర్ డిఓపిగానే ఉండటం బెటరు. ఇలా డైరెక్టర్ అయిపోయి రవితేజకి ఇలాంటి సినిమాలు ఇచ్చే కన్నా డిఓపిగా ఉండటమే బెటర్. ఈ డైరెక్టర్ కార్తీక్ అనుకుంటా డైరెక్టర్. కామెడీ లిటిల్ బిట్ ఉంది, ఏదో అజయ్ ఘోష్ శ్రీనివాస్ రెడ్డిల కామెడీ జస్ట్ 5-10 minutes వర్కౌట్ అయింది అంతేను. ఓవరాల్గా ఇది ఒకరు హీరో అనుపమ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా చూపెట్టారు. తన ఆక్యుపేషన్ ఏదన్నది అది పర్ఫెక్ట్గా ప్లే చేసింది. హీరోయిన్ అనేది జస్ట్ ఒక 10 to 15 minutes ఉంటుంది, చనిపోతుంది. తను చనిపోయేటప్పుడు ఇచ్చిన మాట కోసమే రవితేజ. ఈగల్ సినిమా చూశాను. సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటే